నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఉందో 6 గ్యారెంటీల అమలుకు ఇక శ్రీకారం చుట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో మాట్లాడదాం ఈ గత 20 రోజుల నుంచి ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఎట్లా ఉంది, సో కాంగ్రెస్ పార్టీని ఇట్లా ప్రజలు ఏమంటున్నారు, సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సో ఇక మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగాల కాంగ్రెస్ పార్టీ గెలుపులో మీరు కావచ్చు, మీ లంబాడ జాతి కావచ్చు, మీ గిరిజన బిడ్డలు వీళ్ళందరి యొక్క పాత్ర ఉన్నది. సో ప్రధానంగా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ తోటే ఇక చాలా నియోజకవర్గాల్లో ఇక కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? 2014లో ఇదే బంజారా లంబాడీలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. తర్వాత 2018లో గిట్ట టీఆర్ఎస్ వైపే ఉన్నారు, అధికారంలో వచ్చింది. 2023లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ సమాజం ఏదైతే ఉందో ఈసారి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలే శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చింది. ఆ రోజు కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయినాము. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల మీద జరిగింది. మా తాండ్రకు ఉద్యోగాలు వస్తాయి, మాకు 12% రిజర్వేషన్ వస్తుంది అని రకరకాలుగా కలలు కానీ 10 సంవత్సరాలలో ఏం చేయక తర్వాత ఎదురు తిరిగి 23లో ఎన్నికలు జరిగిన తర్వాత మీరు చూడండి, ఉదాహరణకు ఇవాళ 25-30 సీట్లు మైదాన ప్రాంతంలో ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఇప్పుడు మీరు ఎక్కడ నిజామాబాద్ చూసుకుందాం. నిజామాబాద్లో రూరల్ డిచ్పల్లి 40-45 వేల ఓట్లు ఆడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎల్లారెడ్డిలో 40 వేల ఓట్లు లంబాడ, మళ్ళీ ఎక్కడ ఆదివాసీలు అది లేరు, ఓన్లీ ప్యూర్ లంబాడాస్, ఆడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జూకల్లో ఎస్సీ ఉన్న 1100 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిండు. ఆడ 15-18 వేల ఓట్లు ఆడ వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి వేసారు. నారాయణ చెడ్ 59 వేల ఓట్లు, 59 వేల ఓట్లతోటి పోయినసారి ఆయన గెలిచిండు. 50,000 పై చిలుకు ఓట్లు అక్కడ ఉన్నాయి. ఈసారి అక్కడ ఆ మెజారిటీని ఇచ్చేసి 6,000 ఓట్లతోటి అక్కడ గెలిచారు. ఉదాహరణకు మన ముఖ్యమంత్రి పోటీ చేసిన కోడంగల్లో 30-35 వేల ఓట్లు ఉంటుంది. కోడంగల్ కాంగ్రెస్, పరిగిలో 40,000 ఉంటుంది కాంగ్రెస్, తాండూరులో 30,000 ఉంటుంది కాంగ్రెస్, నీకు ఏది మహబూబ్ నగర్లో 15-20 వేలు టౌన్లో ఆ నియోజకవర్గంలో ఉంటుంది కాంగ్రెస్. అక్కడికించి జడ్చర్ల కాంగ్రెస్ 30-35 వేలు, షాద్నగర్ కాంగ్రెస్, తర్వాత నీకు కల్వకుర్తి కాంగ్రెస్ 60,000 ఓట్లు ఉంటాయి. ఎక్కడైతే ఈ లంబాడాస్ లేరో గద్వాల్లో లేరు, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. తర్వాత ఆలంపూర్లో లంబాడాస్ లేరు ఎక్కువ, అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్కడైతే 14 సీట్లు ఏదైతే మన మహబూబ్ నగర్లో ఉన్నారో 8-10 మంది కొత్త వాళ్ళు, ఆ నియోజకవర్గాలలో 25-30 వేల ఓట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, అయినా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావాలన్నారు. 8-10 మంది కొత్త ముఖాలను గిట్ట గెలిపించిన చరిత్ర ఈ లంబడోళ్ళది ఉంది. ఇదే విధంగా మీరు ఎక్కడికి చూస్తే దేవరకొండ కాంగ్రెస్, నాగార్జున సాగర్ కాంగ్రెస్, మిర్యాలగూడ కాంగ్రెస్, కోదాడ్ కాంగ్రెస్, హుజూర్ నగర్ కాంగ్రెస్, అదేవిధంగా మీకు వైరా కాంగ్రెస్, పాలేరు రిజర్వ్ లేకుండా 56,000 ఓట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, తర్వాత మహబూబాబాద్ కాంగ్రెస్, డోర్నకల్ కాంగ్రెస్, ఇల్లెందు కాంగ్రెస్, మీకు పాలకుర్తి కాంగ్రెస్, మీకు యాదగిరిగుట్టలో 15-20 వేల ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్, ఆలేరులో. ఇది ఎక్కడ చూసినా 30-35 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఈ కులం అనేది వన్ సైడ్గా మాకు ఏం లేదు, ఈయనను గద్దె దించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఆ రోజు మమ్మల్ని ఎస్టీలో గుర్తించిన శ్రీమతి ఇందిరాగాంధీకి వాళ్ళ కోడలైతే శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆమెకు బహుమతిగా మనం ఇచ్చేయాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకోకపోయినా మనం కాంగ్రెస్ పార్టీ కోటేయాలన్నది చేసినాం. ఇదే ఆదివాసుల సీట్ల కొంత మాకు అనుకూలమైన వాతావరణం రాలే. భద్రాచలంలో
1,00,000 ఓట్లు ఉంటాయి, 1,40,000 చిన్న నియోజకవర్గం అది. అక్కడ ఏమైంది, పాపం మా పొడమీరే ఓడిపోయిండు, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. అంటే అక్కడ ఆదివాసీ కాంగ్రెస్కు సపోర్ట్ చేయలే. తర్వాత మీకు ఆసిఫాబాద్ 90,000 ఓట్లు, మా శ్యామ్ నాయక్ పోటీ చేసిండు, ఆడ బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ గెలవాలి. అదే నీకు 11 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు లంబాడాలు గెలిచిర్రు. ఆడ ఎడమ బొజ్జుకు ఖానాపూర్ ఇస్తే మాకు క్యాండిడేట్ ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని ఎడమ బొజ్జుకు 4,000 ఓట్లతోటి గెలిపించింది. అక్కడ 40,000-50,000 లంబాడా ఓట్లు ఉంటాయి, 15,000-16,000 ఆదివాసీలవి ఉంటాయి. తర్వాత నీవు బూత్లో 60,000 ఓట్లు ఆదివాసులవి ఉంటాయి, 30,000-35,000 లంబడోళ్ళవి ఉంటాయి. ఆడేమో బీఆర్ఎస్ గెలిచింది. అదే ఆదిలాబాద్లో టౌన్లో టౌను బేలా ఉల్లా ఆ మండలాలలో 40,000 ఓట్లు ఉంటారు, ఆడ బీజేపీ గెలిచింది. నీకు సిరిపూర్ కాగజ్ నగర్లో 25,000-30,000 మంది ఉంటారు, ఆడ బీజేపీ గెలిచింది. ఇట్లా లంబాడా ఉన్న ఎక్కడైతే ఉన్నారో ఇల్లెందు కానివ్వండి, మైదాన ప్రాంతాలు నేను ఇప్పుడు చెప్పిన ఇక్కడ రిజర్వేషన్ లేని మైదాన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దేవర్ కదరా కానివ్వండి, ఎక్కడైతే రిజర్వేషన్ లేదో తాండూరు కానివ్వండి, పరిగి కానివ్వండి, నీకు కొడంగల్ కానివ్వండి, ఇది మైదాన ప్రాంతంలో రిజర్వేషన్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని చేయాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, కుటుంబ పరిపాలన పారదోలాలి, ఈ అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది.